నా పేరు మాచర్ల శ్రీనివాస్. నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. గుర్తు ఉంగరం గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని ప్రజలందరినీ కోరుచున్నాను. సూరారంలో సైడ్ డ్రైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు, స్కూళ్ళు, దేవాలయాలు చాలా పెండింగ్ పడి ఉన్నాయి. అవన్నీ ఈ 5 ఏళ్ల లోపు అన్నీ కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ముందుకొచ్చాను. 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏమి కూడా చేయలే. దాంట్లో భాగంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏ పనైనా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఏ పనులైనా సాధ్యమవుతాయని ఈ బీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా నిలబడి అన్ని పనులకు ముందుండి కొట్లాడి ఏ పని అయినా చేస్తానని సూరారం ప్రజలకు మాటిస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పనులతోటి పాటు వ్యవసాయంతో పాటు అన్ని పనులకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు కానీ అన్ని వర్గాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని తీర్ల మద్దతు ఇచ్చి అన్ని తీర్ల పనులు చేసింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి. మళ్ళీ 3 ఏళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటారు జనం. బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సీఎం కేటీఆర్ పక్కా వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, వడ్లు కొనడం, దానికి మద్దతు రేటు కల్పించడం, దాంతోపాటు 2200 పింఛన్ని 2000 చేయడం, కళ్యాణ లక్ష్మికి రూపాయి ఇవ్వకుండా కేసీఆర్ వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చేయడం, ప్లస్ మహిళలకు బతుకమ్మ చీరలు కానీ, ఇప్పుడు మొన్న ఇచ్చిన దేనికి ఓట్ల కోసం ఉన్న మహిళలకు చీరలు అని పెట్టి అవి అన్నీ రాంగ్ రూట్లో జనాలను రాంగ్ రూట్లో. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు బతుకమ్మ చీరలని ప్రతి పండుగ ముందే వారం రోజుల ముందే చీరలు పంచేది. అట్లా 18 ఏళ్ళు పడ్డ ప్రతి ఆడపడుచుకు చీరలు అందించేది. తర్వాత ఈ పార్టీ వచ్చిన తర్వాత 2 ఏళ్ల కంచెలు ఏది లేదు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లు అనే సమయంలో ఓన్లీ ఆశా వర్కర్లకు, మహిళలకు, మహిళా సంఘాల ఉన్న గ్రూపుల వాళ్లకు అల్లనే లోన్లు తీసుకొని ఒక చీరకు 1,200 రూపాయలు అలా కట్ చేసుకుంటూ వాళ్ళను మోసపూరితంగా ఆగం చేసుకుంటూ వాళ్ళను మబ్బా పెట్టుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని జనాలకు తెలియపరచడానికి మేము ముందుకెళ్తాము. ఇంకా ఎన్నో ఫైట్ చేసి ముందడికి రావాలని ముందుకొస్తామని కోరుకుంటూ సూరారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా సూరారం గ్రామంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ నుండి ఎస్టీ కాలనీకి పోయే తొవ్వలో అసలు రోడ్డు కూడా చక్కగా లేదు. ఆ రోడ్డును 5 సంవత్సరాల కంచెలి ఎవరు కూడా చేయలే. ఈ 2 సంవత్సరాలన్నా చేస్తారనుకుంటే వాళ్ళు కూడా దాన్ని అసలు పట్టించుకున్న పాపాన లేవోలే. ఫస్ట్ నేను గెలవడంతో ఫస్ట్ గ్రామ పంచాయతీ నుండి ఆ ఎస్టీ కాలనీకి పోయే రోడ్డును ఫస్ట్ ఆడ సీసీ పోయించి ఆ పనిని కంప్లీట్ చేస్తానని నేను సూరారం ప్రజలకు మాటిస్తూ, ప్లస్ ఇంకో సైడ్ డ్రైన్ కూడా చక్కగా దాన్ని మట్టి తీయడం కూడా దాన్ని అసలు పట్టించుకునే పాపన పోలే. అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ప్రతి పనిని సూరారంలో ఏ చిన్న పని కూడా ఇచ్చిపెట్టకుంటూ ఈ 5 సంవత్సరాల నేను గెలిచిన 5 సంవత్సరాలలో మళ్ళీ ఏ పని కూడా ఉండకుండా అన్నీ కంప్లీట్ చేస్తానని సూరారం ప్రజలకు మాటిస్తున్నాను. మేము 2 సార్లు జఫర్గఢ్ విలేకరులను కూడా పంపించి ఫోటోలు కూడా తీపిచ్చాం. అది కూడా 2 సంవత్సరాలు
మెయిన్ బీటీ రోడ్డు మీద వర్షం నీళ్ళతోటి మొత్తం ఓ చెరువులాగా మారిపోయి అలా 2-3 బండ్లు కూడా పడిపోయినాయి. ఆ బండ్లను కూడా పట్టించుకోకుండా ఈ పూటకు దాంట్లో ఏం కూడా మట్టో లేకపోతే కంకరో ఏది కూడా ఈ పూటకు అలా ఏం పోయలే. దాన్ని ఫస్ట్ ఆ స్కూల్ కాంచలి ఆఫీస్ వరకు దాన్ని మళ్ళా కొత్త రోడ్డు కొత్తగా ఎక్స్చేంజ్ పెట్టి దాన్ని కొత్త రోడ్లు పోయించుకోవడానికి దానికి నేను సహకరిస్తానని ప్రజలకు మాటిస్తున్నాను. పిల్లలు చాలా మొన్నటిదాకా వాళ్ళు టాయిలెట్స్ లేకుండే సూరారం స్కూల్లో ఎవరు కూడా ఈ పూటకు ఆ స్కూల్ను పట్టించుకునే పాపన పోలే. పిల్లలు విచ్చలవిడిగా గేటు తీసుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ బైకులు వచ్చుకుంటూ పిల్లలకు 2-3 సార్లు అడ్డమడిపోయారు. అసొంటి సమస్యను ఆ స్కూలు గోడలు చుట్టుపక్కల గోడలు కూడా ఏం లేకుండా కూలిపోయినాయి. మీరు చూసినా కూడా అంతే ఉండాలి. ఆ సమస్యను కూడా క్లియర్ చేస్తానని కోరుకుంటున్నాను. స్కూల్ భవనం మొత్తం శిథిలావస్థకు వచ్చింది. దాన్ని కూడా తీసేసి ఇంకో కొత్త స్కూల్కు తెర వేసుకొని చేయించుకోవడానికి మేము పాల్పడతాం. నేను నా సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు. ఆ ఉంగరం గుర్తుకు సూరారం ప్రజలందరూ ఓటు వేసి అధిక మెజార్టీతోటి గెలిపించాలని, గెలిచిన వెంటనే ఏ సమస్య ఉన్నా 2 సంవత్సరాల లోపు ఏం లేకుండా ఒక చిన్న సమస్య లేకుండా ప్రజల్లో అందుబాటులో వండుకుంటూ ఏ చిన్న సమస్య ఎవరికి ఉన్నా కూడా ముందుండి 5 నిమిషాలు ఫోన్ చేసిన 5 నిమిషాలలోనే జనాల ముందు ఉంటా. వారి ఇంటికాడ ఉండి వాళ్ళ సమస్య క్లియర్ అయ్యేంత వరకు ఆడనే ఉండి క్లియర్ చేస్తా. నాకు వేరే పని ఏం లేదు. ఊరు పనే నా పని. నా సొంత పని అనేది ఏం లేదు. నా సొంత పనిని పక్కకు పెట్టి ఊరిది కంప్లీట్ అయిన తర్వాతనే నా సొంత పని ఉంటే చూసుకుంటా. అది నేను ప్రజలకు మాటిచ్చి ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా నాకు అధిక మెజార్టీతోటి అందరూ సూరారం ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.